శ్రీకృష్ణ శరణం మమ. ఆ గోపకాంతల నడుమ ప్రకాశిస్తున్న స్వామి వనభువి గోపాల విహరంతం వల్లభ యువతీ జనవలయ భాస్వంతం. ఇక్కడ జగుహు అని ఒక మాట అన్నది, అంటే గానము చేశారు అని. అలా ఎవరిని ఉద్దేశించి గానం చేస్తున్నారు అనేదాన్ని ఇక్కడ కీర్తనలో చెప్తూ ఉన్నారు. నిగమ సరోరుహ నిత్య సంగత మధు మధుహరాత్మతయా ఇహ సముదితం అగణిత గోధనమపరిమితానందం ఆనందకరమమరేషుతురపితం. ఈ ఒక్క చరణంలో కృష్ణావతార వైభవం అంతా ఒక్కసారి గుర్తు చేశారు. ఇంతవరకు గోపికల యొక్క విరహము, ప్రేమ ఇవన్నీ ఆ తాదాత్మ్యంలో కృష్ణ భక్తిలో మునిగి ఆయన అవతారము ఎలా వచ్చాడు ఇవన్నీ కూడా కాసేపు మర్చిపోయాం. దాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు ఒక్కసారి. వేదములనబడేటువంటి కమలములో ఉన్నటువంటి తీయని తేనె అనగా ఆ తేనె ఎప్పుడు పువ్వును చూడగానే కనబడదు, కేవలం తుమ్మెదలు మాత్రమే తెలుసుకోగలవి. అలాగే వేదముల్లో చూడగానే పరమాత్మ కనబడతాడని లేదు, దానిలో ఆస్వాదించగలిగే లక్షణం ఉన్నటువంటి వివేకవంతులకి, జ్ఞానులకు మాత్రమే వేదమునందు పరమాత్మ లభిస్తున్నాడు. అలాంటి వేదముల్లో కూడా అవ్యక్తంగా ఉన్నటువంటి పరమాత్మ మధుహరాత్మతయా ఇహ సముదితం, మధుసూదనుడై ఉండి ఇక్కడ కృష్ణుడై అవతరించాడు. ఈ అవతరించడం దేనికి అంటే అగణిత గోధనం అపరిమితానందం, లెక్కలేనంత గోధనం ఈయన దగ్గర ఉన్నది అన్నారు. అంటే గోవులన్నీ తన ధనంగా కలవాడు అనగా గోసంపదంతా ఈయనదే అన్నారు. మరి గోపికలు ఎవరు? వారు గోసంపదలో భాగమే. గోవులు, గోపకలు, గోపికలు మూడు కలిపే గోధనం. ఈ గోధనం అంతా ఎవరిది? స్వామిదే. అంటే గోవులు, గోపకలు, గోపికలు అందరూ స్వామివారే. మేము కూడా ఈయన ధనమే, నీవు మా సొమ్మవు మేము నీ సొమ్ము అని చెప్పాడు మహానుభావుడు అన్నమాచార్య. అలాగే నువ్వు నా సొమ్మువి నేను నీ సొమ్మునని స్వామి చెప్పినట్లుగా ఇక్కడ పరమాత్మకు సంబంధించిన వాడని నేను అనుకోవడం చాలా గొప్ప విషయం. అందుకే మనం పరమాత్మ ధనము, మన సొంతం ఏమీ లేదు. అదే అగణిత గోధనం, అలాంటి లెక్కలేనంత గోధనం కలివాడు. అపరిమితానందం, అపరిమిత ఆనంద స్వరూపుడు. పైగా ఈ గోవులన్నిటికీ కూడా ఆనందం ఇచ్చేవాడు ఇతడే. ఆనందకరం అమరేషుతురపితం, ఎంత గొప్ప ఆనంద స్వరూపుడు అంటే మనం స్వర్గంలో చాలా ఆనందం ఉంటుంది అనుకుంటారు చాలామంది, కానీ ఆ స్వర్గాన్ని ఏలే ఇంద్రుడికి కూడా ఆనందం ఇచ్చినవాడు ఇతడు. అందుకు ఆనందకరం అమరేషితు అంటే ఇంద్రుడికి కూడా ఆనందం ఇచ్చినవాడు అనగా ఇంద్రాది లోకముల్లో లభించేటువంటి ఆనందము కంటే గొప్పదైనటువంటి స్వాత్మానంద స్వరూపుడితడు. ఈయన శశి పావక తారకా భాసకం. ఎప్పుడైనా భగవల్ లీలల్ని మనం వినేటప్పుడు, చదివేటప్పుడు, భావన చేసేటప్పుడు ఆయన పరమాత్మ అనే స్పృహని విడిచిపెట్టకుండా ఉండాలి. ఇది చాలా ప్రధానం. అందుకే లీలలు తెలుసుకునేటప్పుడు ఈ స్పృహ ఎప్పుడు ఉండాలి. ఆ స్పృహని కీర్తనలో మళ్ళీ కల్పిస్తూ ఉన్నారు. ఈయన శశి పావక తారకా భాసకం. ఈ కృష్ణుడు సామాన్యుడు కాడు. ఇక్కడ గోపకాంతలను అనుగ్రహించి తిరుగుతున్న గోపీజనవల్లభుడు అయినప్పటికీ ఈయన శశి పావక తారక. ఈయన అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు, పావక అంటే అగ్ని, తారక అంటే నక్షత్రములు. ఇవే కాంతిని ఇచ్చే వస్తువులు. ఇవి తప్ప మనకు పరిచయంలో ఇంకో కాంతి వస్తువు లేదు. అందుకే సూర్య, చంద్ర, అగ్ని, నక్షత్రములు వీటన్నిటికీ కూడా వెలుగునిచ్చేటువంటి స్వయం ప్రకాశ స్వరూపుడు. మనం అనుకుంటాం సూర్యుడు స్వయం ప్రకాశమని, అగ్ని స్వయం ప్రకాశమని, కానీ వాటికి కూడా ప్రకాశం ఇచ్చే అసలైన స్వయం ప్రకాశకుడు ఇతడు. అందుకు వీటన్నిటినీ వెలిగించేవాడు అనగా సర్వజగత్తుకి ప్రకాశాన్ని ఇచ్చేటువంటి స్వయం ప్రకాశుడైన పరమాత్మ. ఈక్షణ సముదిత జగదేకనాథం, తన చూపులతోనే జగత్తుని సృష్టించి తన చూపుల నుండి సృజింపబడిన జగత్తంతటికి తాను ఒక్కడే నాయకుడిగా ఉన్నాడు. అందుకు ఈ జగత్తు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఈక్షణ సముదిత జగత్, స్వామి యొక్క చూపు వలన కలిగింది ఇదంతా కూడా. అనగా సాక్షి రూపముగా ఈ జగత్తును సృజించాడు స్వామి. అలాంటి జగత్తుకి ఏకనాథం, తానొక్కడే ప్రభు అయి ఉన్నాడు. అలాంటి ఈ స్వామి మరి ప్రపంచాన్నంతటిని సృజించితే ప్రపంచమంతా ఈయన్ని తెలుసుకుని ఆనందిస్తున్నదా అంటే అందరూ ఆయన తెలుసుకోలేరు, ఆయన అన్నిటినీ తెలుసుకోగలడు. కానీ ఆయన ఎవరైతే తెలుసుకోగలరు అంటే మునిజన మానస సారస వరహంస, మునిజనుల మనస్సు అనబడేటువంటి సరస్సుల్లో విహరించే హంస ఇతడు అన్నారు. మహనీయ దైవతం అఖిల దేహరథం, అఖిల దేహములు తన రథముగా చేసుకున్నటువంటి దైవమితడు. అంటే సర్వజీవుల యొక్క శరీరములు ఆయనకు రథములుట. రథము అంటే కదిలునది అని అర్థము. ఇక్కడ దేహాన్ని రథంతో పోల్చడం ఎందుకంటే దేహములన్నీ కదులుతూ ఉంటాయి. కదులుతున్నాయంటే కదిలించేవాడు ఒకడు ఉన్నాడు అని. రథం వస్తోంది అంటే రథాన్ని నడిపేవాడు కూడా ఉన్నాడు కదా. అదేవిధంగా శరీరం కదులుతోంది కానీ లోపల కదిలించేవాడు కూడా ఉన్నట్ట. అఖిల దేహ రథం, అఖిల దేహములు తన రథముగా కలిగినటువంటి మహనీయ దైవతం. మహనీయ దైవతం అనే మాటకు అర్థం ఏంటంటే గొప్పదైన వేల్పు అని ఒక అర్థము, పూజింపదగిన దైవం ఇది.
ఇతన్నే పూజించాలి, ఇతడే పూజింపబడుతున్నాడు కూడా. లావణ్య సరిదేక నాయకం అఖిల సంరక్షణం అమర సంరక్షణ మధునా సేవక శివనారాయణ తీర్థభావిత శ్రేయో విధాయకమిహ వేద విధినా వనభువి గోపాల విహరంతం వల్లవ యువతీజన వలయ భాస్వంతం. లావణ్య సరిదేక నాయకం, ఇది ఒక చక్కని అందమైన శబ్దం. ఇది లావణ్యము అనగా సౌందర్యము. ఆ సౌందర్యములు అనబడేవి నదుల్లా ఉంటే ఆ సౌందర్య నదులన్నీ చేరే సముద్రంలో ఉన్నట్టితను. ఈ భావం ఏంటంటే సృష్టిలో సర్వ సౌందర్యములకి గమ్యమితడే అని. పైగా సముద్రం ఎంత విస్తారంగా ఉంటుందో అలాగే ఈయనలో లావణ్యం అంత విస్తారంగా ఉన్నది. అనంతమైన సౌందర్యం కలవాడు. పైగా సౌందర్యములన్నీ ఈయనే గమ్యముగా కలిగి పెడుతున్నాయట. ఈ చెప్పడంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే ఆ గోపకాంతలతో కృష్ణుడు ఎలా ఉన్నాడంటే నదులన్నీ సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాయో గోపకాంతలందరూ కృష్ణుడు అలా చేరారు అని. ఈ గోపకాంతలందరూ కూడా సౌందర్య స్వరూపులు, వాళ్ళు లావణ్య సరిత్తులు. వాళ్ళు అంటే లావణ్యం అనే నదుల వలె వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటే నదులన్నిటికీ ఏకనాయకుడైన సముద్రుని వలె ఉన్నాడు ఈయన. అది ఇంకో భావం ఇందులో చూపిస్తున్నది. లావణ్య సరిదేక నాయకం. గోపికలు మహాసౌందర్యవంతులట. ఎటువంటి సౌందర్యం ఇది? ఇక్కడ దేహ సౌందర్యాన్ని చెప్తున్నాను కాదు, పరమాత్మని వరించి ఆశ్రయించడమే గొప్ప సౌందర్యం. ఆ సౌందర్యం కల గోపికలు వాళ్ళే సుందరాంగులు. ఎవరయ్యా సుందరుడు అంటే భగవంతునిపై భక్తి గలవారే సుందరులు. లావణ్య సరిదేక నాయకం అఖిల సంరక్షణం అమర సంరక్షణ మధున. ఈయన పని ఏమిటంటే ఈ సమస్తాన్ని ఎప్పుడూ రక్షించడమే ఈయన పని. ఆ పని పెట్టుకున్న భగవానుడు ఇప్పుడు అమర సంరక్షణం, దేవతలను రక్షించడం కోసం అవతరించాడు. కృష్ణావతారం మనపై దయ చూపిస్తున్నది కానీ అవతరించింది మాత్రం దేవతలను రక్షించడం కోసం వచ్చాడు. అలా వచ్చినవాడు మనకు ముక్తినిస్తున్నాడు. సేవక శివనారాయణ తీర్థభావిత, సేవకుడైన శివనారాయణ తీర్థునిచే భావించబడుతూ శ్రేయస్సునిచ్చువాడుతాడు. అయితే శ్రేయస్సుని ఎలా ఇస్తాడు? ఇష్టానుసారం ఇస్తాడు. దానికో పద్ధతి ఉన్నది. భగవంతుడికి ఎంత ప్రేమ పుట్టినా పద్ధతి బట్టే అనుగ్రహిస్తాడు తెలుసుకోవాలి. ఒక రాజుకి తను ఆశ్రయించిన వారిపై ప్రేమ కలిగిన పద్ధతి ప్రకారమే అనుగ్రహిస్తాడు. అలాగే జగతకే రాజైన భగవానుడు కూడా అనుగ్రహించే పద్ధతి ఒకటి ఉన్నది. ఆ పద్ధతి ఏమిటంటే ధర్మ పద్ధతి. ధర్మాన్ని అనుసరించి అనుగ్రహిస్తాడు భగవానుడు. మనం తొందరపడి ఇంకా కృప చూపించేవేమీ అనకూడదు. ఆయన పద్ధతి తప్పడు ఆయన. ఆ ధర్మము ఎక్కడి నుంచి వచ్చింది అంటే వేదము నుంచి వచ్చినది. అందుకు వేద విధిన శ్రేయో విధాయకం ఇహ, వేద పద్ధతిని అనుసరించి ఇక్కడ శ్రేయస్సునివ్వడానికి అవతరించిన పరమాత్మ అన్నారు. ఇక్కడ దీని భావం ఏంటంటే వేద విధిని అనుసరించి శ్రేయస్సునివ్వడం అనగా వేద ధర్మాన్ని అనుసరించి ఆ ధర్మాన్ని కాపాడడం కోసమే శ్రేయస్సును ఇవ్వడం కోసమే అనుగ్రహించి ఇక్కడ అవతరించాడు అని చెప్పడం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.